హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. జనరల్గా డిఎన్ఏ టెస్ట్ హత్య కేసుల్లో లేదా నేరాన్ని నిరూపించడం కోసం చేస్తూ ఉంటారు. కానీ ఒక హత్య కేసులో ఒక నాగుపాముకి, ఒక కోబ్రాకి డిఎన్ఏ టెస్ట్ చేశారు. ఈ నిజమైన కథ, నిజమైన సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో ఆంచల్ అని ఒక గ్రామం ఉండేది. ఆ ఆంచల్ గ్రామంలో ఉత్తర అని 25 సంవత్సరాల యువతి ఉండేది. ఉత్తర తల్లిదండ్రులకి లెదర్ బిజినెస్ ఉంది. బాగా స్థితిమంతులు, ధనవంతులు. తమ కూతురికి 25 ఏళ్ల వయసు వచ్చేసరికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. పెళ్లి సంబంధాల్లో భాగంగా ఉత్తర పోర్ట్ఫోలియోని, ప్రొఫైల్ని ఒక మ్యాట్రిమోనీ సైట్లో ఉంచారు. ఆ మ్యాట్రిమోనీ సైట్లో ఉత్తర ప్రొఫైల్ని సూరజ్ అనే ఒక యువకుడు చూశాడు. సూరజ్ ఒక బ్యాంకులో ఎంప్లాయ్. దాంతో సూరజ్ ఉత్తర తల్లిదండ్రులు సంపాదించారు. ఉత్తర తల్లిదండ్రులు కూడా సూరజ్ కోసం ఎంక్వైరీ చేస్తే, సరే అబ్బాయి బాగానే ఉన్నాడు, బ్యాంకులో ఎంప్లాయ్ అని తమ కూతురికి తగిన సంబంధం అని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ సూరజ్ ఉత్తర అంత ధనవంతులు కాదు. సూరజ్ది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సూరజ్ తల్లిదండ్రులు, ఉత్తర తల్లిదండ్రులు ఒకరినొకరు కలుసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి సంబంధం కోసం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో అంగీకారంతో సూరజ్ ఉత్తరల పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. ఆ పెళ్లికి బంధువులు, స్నేహితులు ఎంతోమంది వచ్చారు. ఉత్తర సూరజ్ మెళ్ళలో దండ వేసింది. సూరజ్ ఉత్తర మెళ్ళలో తాళి కట్టాడు. తమ కూతురు పెళ్లి సందర్భంగా అల్లుడికి ఉత్తర తల్లిదండ్రులు భారీగానే కట్న కానుకలు అవి ఇచ్చారు. ఒక కారు, అలాగే బంగారం కూడా ఇచ్చారు. పెద్ద ఎత్తున డబ్బు అది ఇచ్చారు. తమ ఒక్కగానొక్క కూతుర్ని అల్లుడి చేతిలో పెట్టారు. కోటి ఆశలతో, కోటి కోరికలతో ఉత్తర అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. సంవత్సరం తిరిగేసరికి ఉత్తర సూరజ్లకి ఒక కొడుకు పుట్టారు. కొడుకు పుట్టిన తర్వాత సూరజ్ తన అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇక్కడ సూరజ్ ఒక దురాశపరుడు. ఆశ అన్నదానికి అంతు లేకపోతే అది దురాశగా మారుతుంది. దురాశ చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ సూరజ్ తన భార్య పేరు మీద ఎన్నో ఆస్తిపాస్తులున్నాయి. పైగా పెద్ద మొత్తంలో ఉత్తర పేరు మీద ఎల్ఐసి పాలసీ కూడా ఉంది. ఇక్కడ ఉత్తర బతికినంత కాలం ఆ ఆస్తిపాస్తులు తనకు రావు, తనకు దక్కవు. అదే తన భార్యని చంపేస్తే ఆస్తంతా తన పేరు మీదకే వస్తుంది. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు. కానీ ఇక్కడ ఎలా చంపాలి? ఇక్కడ సూరజ్లో ఒక క్రిమినల్ బయటకు వచ్చాడు. క్రిమినల్ ఆలోచనలు మొదలయ్యాయి. పైగా సంవత్సరం తిరిగేసరికి బహుశా పెళ్ళాం మీద మొహం మొత్తిందో ఏమో, ఇక్కడ తన మొదటి భార్య అంటే ఉత్తరాన్ని చంపేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే కట్న కానుకలు అవి భారీగా వసూలు చేయొచ్చు. ఇలా ఒక దురాశ వాడిలో మొదలయ్యి అది ఒక వికృత పెనురూపం దాల్చింది. దాంతో తన భార్యను చంపేయాలనుకున్నాడు. కానీ చంపేయాలంటే ఎలా? ఎవ్వరికీ అనుమానం రాకూడదు. చట్టానికి, పోలీసులకి చిక్కకుండా తప్పించుకోవాలి. దానికోసం సహజంగానే అందరు క్రిమినల్స్ లాగా క్రైమ్ సిరీస్, క్రైమ్ సినిమాలు ఇవన్నీ చూశాడు. కానీ ఎన్ని చూసినా కూడా ఎటువంటి ఐడియా తగ్గట్లేదు. ప్రతి దాంట్లో కూడా హంతకుడు చివరికి పోలీసులకి చిక్కిపోతున్నాడు. దానికోసం ఏం చేయాలని ఇంటర్నెట్లో వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతుంటే ఒక విషయం తెలిసింది. కేరళలో చాలామంది పాము కాటికి గురై చనిపోతూ ఉండడం అన్న సంగతి తెలిసిందే. కేరళ అనగానే ప్రకృతికి పెట్టింది పేరు. చెట్లు, మొక్కలు, అడవులు ఎన్నో ఉంటాయి. పచ్చగా ఎప్పుడు కేరళ ఉంటుంది. అలాగే మన దేశంలో ఏడాదికి అంటే సంవత్సరంలో దాదాపు 45,000 మంది పాము కాటుకి గురవుతున్నారని ఒక అంచనా, ఒక రిపోర్ట్. దాంతో సూరజ్ తన భార్యని పాము కాటుతో చంపాలని ఒక క్రిమినల్ ఐడియా వచ్చింది. కానీ ఎలా? పాముల్ని పెంచడం, పాముల్ని పట్టుకోవడం చట్టరీత్యా నేరం. అయినా సరే ఎక్కడొకక్కడ పాములు పట్టుకునేవాళ్ళు, పాములు ఆడించేవాళ్ళు ఉంటారు. సూరజ్ ఒక పాముల్ని పట్టుకునేవాడిని గురించి తెలుసుకున్నాడు. వాడి పేరు సురేష్. సురేష్ని కాంటాక్ట్ చేశాడు. సురేష్కి డబ్బాసు చూపాడు. సురేష్ సూరజ్కి ఒక పాముని ఇచ్చాడు. ఆ పాముని ఎలా పట్టుకోవాలి, ఎలా వదలాలి అన్న టెక్నిక్స్ అవి నేర్పించాడు, చూపించాడు. సూరజ్ అవన్నీ చూశాడు, నేర్చుకున్నాడు. ఆ పాముని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా ఎవ్వరికీ తెలియకుండా తన ఇంటికి తీసుకొచ్చాడు. ఒకరోజు తన బెడ్రూమ్లో ఆ పాముని వదిలిపెట్టాడు. కిందకొచ్చాడు. తన భార్యతో, ఉత్తరతో, ఏమేమి నా ఫోను బెడ్రూమ్లో ఉంది, అర్జెంటుగా ఫోన్ కాల్ చేసుకోవాలి, ఫోన్ పట్టుకురా అనేసరికి ఉత్తర బెడ్రూమ్లోకి గబగబా నడుచుకుంటూ వెళ్ళింది. బెడ్రూమ్లో ఫోన్ కోసం వెతుకుతుంటే పాము కనిపించింది. భయంతో అరుచుకుంటూ కిందకొచ్చింది. సూరజ్ ఆశతో, ఏంటి, ఏమిటి, ఏం జరిగిందంటే పాము పాము అంటుంది. ఏంటి, పాము నిన్నేమన్నా కాటేసిందా అని అడిగితే, లేదు లేదు, కాటేయలేదు, పాము కనిపించింది అనేసరికి సూరజ్ ఏం చేయాలో పాలుపోక గబగబ ఆ పాముని తరిమేస్తున్నట్టుగా నటించి మళ్ళీ ఆ పాముని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేశాడు. అది ఎవ్వరికంటా పనకడకుండా జాగ్రత్త పడ్డాడు.
సరే, డామిట్, కదడ్డం జరిగింది. ఇప్పుడు తన భార్య ఆ పామును చూసింది, తప్పించుకుంది. ఎలా అని మళ్ళీ ఆలోచించాడు. 2 రోజులు గడిచిన తర్వాత అదే పాముని తన భార్య ఉత్తర నిద్రపోతున్నప్పుడు భార్య మీదకు వదిలిపెట్టాడు. ఆ పాము భయంతో ఉత్తర కాలు మీద కాటేసింది. బాధతో ఉత్తర అరుచుకుంటూ లేచింది. చూసేసరికి పాము కనిపించింది. పాము కాటేసింది, నన్ను పాము కాటేసింది అనగానే సూరజ్ తల్లిదండ్రులు హుటాహుటన ఉత్తరని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ జరిగింది. ఇక్కడ సూరజ్ ఆనందంతో మనసు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఎక్కడ తన భార్య చనిపోతుందేమో అని భావిస్తున్నాడు. కానీ ఉత్తర చనిపోలేదు. అదృష్టవశాత్తు బతికి బయటపడింది. హాస్పిటల్లో దాదాపుగా 1 నెల రోజుల పాటు ఉంది. ట్రీట్మెంట్ అది తీసుకుంది. 1 నెల రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఈ 1 నెల రోజుల పాటు సూరజ్ తన భార్య చనిపోతుంది, ఎప్పుడు చనిపోతుందా అని ఆశగా ఎదురు చూశాడు. కానీ ఆత అత్యాశ అయింది. తన భార్య చనిపోలేదు, బతికింది. ఆ తర్వాత ఉత్తర సరాసరి తన పుట్టింటికి వెళ్ళింది. తన తల్లిదండ్రులు ఉండసాగింది. తల్లిదండ్రులు అందరూ కూడా కేరళలో పాము కాటులు ఇవన్నీ సహజము, న్యాచురల్ కాబట్టి ఉత్తరం కూడా ఏదో పాము కాటేసింది, అదృష్టవశాత్తు బతికి బయటపడిందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ సూరజ్ మాత్రం డామిట్, కదడ్డం తిరిగింది ఏంటి, పాము కాటేస్తే చనిపోతుందనుకుంటే తన భార్య బతికింది ఏంటి అని భావించాడు. ఇదంతా 2020 మార్చి నెలలో జరిగింది. తర్వాత 2 నెలల పాటు వెయిట్ చేశాడు, కామ్గా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ పాములు పట్టే ఆ సురేష్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా నువ్వు పాము ఇచ్చావు, ఆ పాము కాటేసింది, కానీ నా భార్య చనిపోలేదు, ఈసారి ఒక పవర్ఫుల్ విషమున్న పాము కావాలి నాకు అనేసరికి సురేష్ నాగుపాముని 15,000 రూపాయలకి అమ్మాడు. ఆ నాగుపాముని ఎలా పట్టుకోవాలి, ఎలా వదిలిపెట్టాలి, ఆ టెక్నిక్లు కర్రతో అవన్నీ సూరజ్కి చూపించాడు. సూరజ్ అవన్నీ చూసి ఆ టెక్నిక్స్ అవన్నీ నేర్చుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆ నాగుపాముని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాడు. ఆ ప్లాస్టిక్ డబ్బాకి ఒక చిన్న రంధ్రం పెట్టాడు. ఎందుకంటే ఆక్సిజన్ రావాలి, ఆ పాము కూడా బతకాలి. తర్వాత ఆ పాముని తీసుకుని 2020 మే నెలలో తన అత్తవారింటికి వెళ్ళాడు. ఆ పాముల డబ్బాని, ప్లాస్టిక్ డబ్బాని ఎవ్వరికంటా కనబడకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. ఒకవేళ తన భార్య మీదకి ఈ నాగుపామును వదిలిపెడితే తన భార్య నాగుపామును చూసిందంటే తప్పించుకుంటుంది. తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే ప్లాన్డ్గా ఆ రోజు రాత్రి జ్యూసులో మత్తు మందు, నిద్ర మాత్రలు కలిపి తన భార్యకి ఇచ్చాడు. ఇక్కడ ఉత్తరకి ఆ విషయం తెలియక ఆ జ్యూస్ తాగింది. తర్వాత నిద్ర మత్తులోకి జారిపోయింది. అర్ధరాత్రి ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి ప్లాస్టిక్ డబ్బా ఓపెన్ చేశాడు. అందులోని నాగుపాముని బయటకు తీసి తన భార్య ఉత్తర మీదకి పడేశాడు. ఆ నాగుపాము ఉత్తరని కాటేయలేదు. అటు ఇటు తిరిగింది. ఆ తర్వాత తప్పించుకుని పక్కకు వచ్చేసింది. ఇదేంటి కాటేయలేదని మళ్ళీ సూరజ్ ఆ నాగుపాము పట్టుకుని మళ్ళీ ఉత్తర మీదకి విసిరేశాడు. ఈసారి కూడా నాగుపాము ఉత్తరాన్ని కాటేయలేదు సరికదా. తత్తరబిత్తరగా భయపడుతూ ఉత్తర పక్క నుంచే వెళ్ళిపోయింది తప్పితే కాటేయలేదు. ఇదేంటి కాటేయలేదని ఇప్పుడు ఆ నాగుపాము మెడ పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఆ నాగుపాముకి కోపం వచ్చింది. ఆ నాగుపాముని రెచ్చగొట్టాడు. రెచ్చగొడుతూ ఉత్తర చేతి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ నాగుపాముకి కోపంతో ఉత్తర చేతి మీద బలంగా కాటేసింది. ఆ తర్వాత ఆ నాగుపాముని అదే రూములో వదిలిపెట్టి ఏమీ తెలియనట్టుగా కిందకు వచ్చేశాడు. తెల్లారింది. తన కూతురు ఇంకా నిద్రల నుంచి ఎందుకు లేగలేదా అని తల్లి బెడ్రూమ్లోకి వచ్చింది. చూస్తే ఉత్తరం నోట్లో నుంచి నొరగారుతూ కనిపించేసరికి తల్లి కంగారు పడుతూ పాము కాటేసిందేమని, ఒరే అల్లుడు ఎక్కడున్నావు అంటేసరికి సూరజ్ ఏమీ తెలియనట్టు ఏంటత్తయ్యా అని వచ్చాడు. అరే నీ భార్యని ఉత్తరాన్ని పాము కాటేసింది, పాము కాసినట్టు ఉంది అని అరుస్తూ చూసేసరికి రూమ్లో పాము కనిపించింది. సూరజ్ ఏమీ తెలియనట్టు అవునవును పాము కాటేసిందని ఆ పాముని తరుముతూ ఆ నాగుపాముని కర్రతో కొట్టి చంపేశాడు. ఇక్కడ హుటాహుటిన తల్లిదండ్రులు ఉత్తరని హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఉత్తర చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఆ తర్వాత డాక్టర్లు పోస్ట్ మార్టం అది నిర్వహించారు. విశ్రా పరీక్ష అది నిర్వహించి డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు. ఉత్తర అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు. ఇంటికొచ్చి గాలిస్తే చచ్చిపోయిన నాగుపాము కనిపించింది. ఆ నాగుపాముని ఒక కేసు ప్రాపర్టీ కింద పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. పోలీసులు కూడా బహుశా నాగుపాము కాటేసి ఉత్తర చనిపోయిందని చెప్పి అనుకున్నారు. అందరూ కూడా నాగుపాము కాటు వల్ల ఉత్తర చనిపోయింది అనుకున్నారు. ఇక్కడ సూరజ్ తెలివిగా తర్వాత తన ఫోన్లో ఉన్న చాటింగు హిస్టరీ మొత్తం డిలీట్ చేశాడు. ఏ ప్లాస్టిక్ డబ్బాలోనో అయితే నాగుపామును బంధించాడో ఆ ప్లాస్టిక్ డబ్బా మీద వేలిముద్రలు అవన్నీ తుడిచేసి ఇక పోలీసులు చట్టం తనని పట్టుకోలేదని
ధైర్యంగా భరోసాగా హ్యాపీగా ఉన్నాడు. 2-3 రోజుల తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్మార్టం రిపోర్టులో విష ప్రభావం వల్ల నాగుపాము కాటేయడం వల్ల ఉత్తర చనిపోయిందని ఉంది. కానీ విస్టా రిపోర్టులో ఉత్తర కడుపులోని పేగుల్లో మత్తు పదార్థాలు డ్రగ్స్ ఉన్నట్టుగా ఉంది. ఇక్కడే పోలీసులకు అనుమానం కలిగింది. సరే, పాము కాటేయడం వల్ల ఉత్తర విష ప్రభావంతో చనిపోయింది, కానీ ఉత్తర కడుపులో మత్తు పదార్థాలు డ్రగ్స్ ఎందుకున్నాయి ఏంటి అని పోలీసులకు అక్కడే అనుమానం కలిగింది. సరే, ఇంట్లో ఎవరున్నారని ఆరా తీస్తే ఉత్తర పక్కనే బెడ్రూమ్లో మొగుడు సూరజ్ తప్పితే ఇంకెవరూ లేరు. దాంతో పోలీసులు సూరజ్ని ప్రశ్నించారు. సూరజ్ తనకేమీ తెలియదని బుకాయించాడు. పోలీసులు సూరజ్ ఫోన్ నంబర్ అది స్వాధీనం చేసుకుని మొత్తం కాల్ డేటా మొత్తం అంతా పరిశీలించారు. కానీ అప్పటికే సూరజ్ వాట్సాప్ చాటింగు హిస్టరీ మొత్తం డిలీట్ చేశాడు. అయినా పోలీసులు తలుచుకుంటే కానిదే ఉంది. పోలీసులు ఆ చాటింగ్ మొత్తం అంతా రిట్రీట్ చేశారు. మొత్తం తిరగదోడితే చాటింగ్ విషయాలు అవన్నీ బయటపడ్డాయి. ఆ తర్వాత ల్యాప్టాప్ ఫోన్ హిస్టరీ మొత్తం పరిశీలిస్తే అందులో పాము కాటుల గురించి పాముల గురించి సెర్చ్ చేసినట్టుగా ఉంది. అలాగే పాము కాటేస్తే ఎంతసేపులో చనిపోతారు, కోబ్రా ఎలాంటిది, నాగుపాము ఎంత విషపూరితమైంది, ఇలా సూరజ్ హిస్టరీ నెట్లో మొత్తం చేసిన సంగతి అదంతా బయటపడింది. సరే, ఇక్కడ ఉత్తర నాగుపాము కాటు వల్ల చనిపోయింది. కానీ ఇక్కడ వీడు ఈ హిస్టరీ ఎందుకు చెక్ చేశాడు, పాముల గురించి ఎందుకు చెక్ చేశాడు అన్న అనుమానం పోలీసులు కలిగింది. కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే అందులో పాములు పట్టేవాడి సురేష్ నంబర్ దొరికింది. పోలీసులు సురేష్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి సురేష్ అవునవును, నేను నాగుపాముని సూరజ్కి 15,000 రూపాయలకు అమ్మానని చెప్పాడు. పోలీసులు ఇదే పామును అమ్మామని తమ ఆధీనంలో ఉన్న చచ్చిపోయిన నాగుపాముని చూపిస్తే అవును సేమ్ ఇదే నాగుపాముని నేను సూరజ్కి 15,000 రూపాయలకు అమ్మానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులకు ఒక బలమైన ఎవిడెన్స్ దొరికినట్టయింది. దాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో ఈ కేసును నిరూపించడం కోసం పోలీసులు లిటరల్లీ ఒక డూప్లికేట్, ఒక యాక్టింగ్ లాంటిది క్రియేట్ చేసి ఉత్తర లాగా ఉన్న ఒక బొమ్మను తయారు చేసి నేల మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత ఒక నాగుపాముని ఆ బొమ్మ మీదకి వదిలారు. కానీ ఆ నాగుపాము ఆ ఉత్తర బొమ్మని కాటేయకుండా పక్క నుంచే తిరుగుతూ ఉంది. అలా 2-3 సార్లు చేసినా కూడా ఆ నాగుపాము కాటేయలేదు. దాంతో ఒక డమ్మీ చేతికి ఒక మాంసం ముక్క అతికించి నాగుపాము మెడ పట్టుకుని దాన్ని రెచ్చగొట్టినప్పుడు అప్పుడు ఆ మాంసం ముక్కని నాగుపాము కాటేసింది. అంటే ఇక్కడ సురేష్ కూడా ఆ నాగుపాము మెడ పట్టుకుని దాన్ని రెచ్చగొట్టి చేతి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నాగుపాము కాటేసిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని సూరజ్ని గుచ్చి ప్రశ్నించేసరికి సూరజ్ ఇక చేసే దారి ఏమీ లేక, అలాగే ఇక్కడ పాములు పట్టేవాడు కూడా సాక్ష్యం చెప్పినందువల్ల అప్రూవర్గా మారిపోయి పోలీసులకి జరిగిన విషయం అంతా చెప్పేయడం వల్ల ఇక ఏమీ చెయ్యలేక సూరజ్ కూడా తానే పాము కాటు చేత తన భార్యని హత్య చేయించానని నిజాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు ఒక 1000 పేజీల ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేరళ లోయర్ కోర్టులో కేసు నడిచింది. కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత 2021లో కేరళలోని లోయర్ కోర్ట్ ఒక సంచలనాత్మక హిస్టారికల్ తీర్పు ఇచ్చింది. సూరజ్ 2 సార్లు తన భార్యని పాము కాటు చేత చంపేయడానికి ప్రయత్నించినందువల్ల 2 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జనరల్గా ఒకసారి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు, కానీ 2 సార్లు తన భార్యని చంపించడానికి ప్రయత్నించాడు. ఇటువంటి వ్యక్తి చాలా ప్రమాదకరమైన క్రిమినల్, వీడు సమాజంలో ఉండడానికి పనికిరాడు. అందుకే వీడికి 2 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష, అంటే బతుకున్నంత కాలం జైల్లోనే చిప్పకూడు తింటూ ఉండాలి. అలాగే 5 లక్షల జరిమానా కూడా విధించారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. అలాగే ఉత్తర మర్డర్ కేసు అన్నది కూడా తీవ్ర సంచలనం కలిగించింది. ఒక భర్త చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవడానికి, అలాగే అత్యాశకు పోయి డబ్బు కోసం తన భార్యని చంపేస్తే ఆస్తి అంతా తన పేరు మీదకి వస్తుంది, మళ్ళీ పెళ్లి చేసుకుని కట్న కానుకలు అవన్నీ భారీగా తీసుకోవచ్చన్న ఒక దురాశతో ఎంతో హ్యాపీగా జీవితాన్ని గడపాల్సిన ఒక భర్త అత్యంత క్రూరంగా ఆలోచించి తన భార్యని ఓ పాము కాటు చేత చంపించి చట్టం నుంచి తప్పించుకోవడానికి సాక్ష్యాలు ఇవన్నీ రూపుమాపాడు. అందుకే కోర్టు 2 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చిందని అప్పట్లో ఒక సంచలనంగా ఈ కేసు మారింది. ప్రస్తుతం
సూరజ్ జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఏం వస్తుంది ఏంటనేది తర్వాత సంగతి తర్వాత. కానీ ఒక భర్త, ఒక మనిషి అత్యాశకు పోయి అత్యంత క్రూరంగా తన భార్యని హతమార్చడానికి ఒక క్రిమినల్ మెంటాలిటీ, ఒక క్రిమినల్ ఆలోచనతో చేసిన ఈ హత్యా ప్రయత్నం అన్నది నిజంగా దురదృష్టకరం, చాలా అమానుషం. ఈ క్రైమ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రైమ్ స్టోరీస్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలామంది మెయిల్స్ చేస్తున్నారు, అలాగే మెసేజ్లు, కామెంట్స్ పెడుతున్నాడు పలానా క్రైమ్ స్టోరీ చెప్పమని. తప్పకుండా ఆ స్టోరీస్ అన్ని నేను చెప్తాను. ముందు మిమ్మల్ని అలరించడానికి, మిమ్మల్ని అవేర్నెస్ కల్పించడానికి, మీకు అవగాహన కల్పించడానికి మరిన్ని క్రైమ్ న్యూస్ ప్రతిరోజు చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. రేపు మరొక క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.